వరంగల్లో ప్రసూతి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. పట్టించుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్లాంట్ పనికి రాకుండా పోతుందంటున్నారు పబ్లిక్. ప్లాంట్లో మీటర్లు తుప్పు పట్టిపోతుండగా ప్లాంట్ దుమ్ము ధూళితో నిండిపోయింది. ఆక్సిజన్ సకాలంలో గర్భిణీలు శిశువులకు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్లో గర్భిణీల వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన చందా కాంతయ్య మెమోరియల్ ప్రసూతి హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు. ముందు 100 పడకలతో ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేసింది సర్కార్. రాను రాను ప్రసవాల సంఖ్య పెరుగుతుండటంతో 200 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశారు. కావలసిన డాక్టర్లను సిబ్బందిని నియమించారు. కానీ ప్రస్తుతం హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ సమస్య కీలకంగా మారింది. ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడంతో అత్యవసర టైంలో పేషెంట్లను ఎంజీఎంకు రిఫర్ చేస్తున్నారు డాక్టర్స్. 2021లో పీఎం కేర్ పథకం కింద 400 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది సర్కార్. మొదట్లో గర్భిణీలకు, శిశువులకు అత్యవసరాల్లో ఈ ప్లాంట్ నుంచే ఆక్సిజన్ అందించారు. తర్వాత ప్లాంట్లో రిపేర్ రావటం, అధికారులు పట్టించుకోకపోవడంతో గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్లాంట్లోని మీటర్లు దుర్వినియోగం అవుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా అయ్యే పైపులు, యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి. ప్రస్తుతం గర్భిణీలకు ఆక్సిజన్ అత్యవసరమైతే ఏజెన్సీ ద్వారా ఆక్సిజన్ సిలిండర్ తెప్పిస్తున్నారు అధికారులు. ఇందులో ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది, బయట నుంచి కొనుక్కొస్తున్నారు. ఇక్కడ ఆక్సిజన్ ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేయించకుండా బయట నుంచి కొనుక్కొచ్చి వైద్యం అందిస్తున్నారు. అది సకాలంలో అందక పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. అదే కొనుక్కొచ్చే బదులు ఇక్కడిది రిపేర్ చేయిస్తే ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. పిల్లల ప్రాణాలకు కూడా ఏ హాని ఉండదు. ఇక్కడికి వచ్చేదే పిల్లలు ప్రాణహానిలో వస్తారు. ఊపిరితిత్తుల ప్రాబ్లమే కానీ, ఆస్తమా కానీ, ఇంకేదైనా కానీ అలా వచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే పిల్లల ప్రాణాలకు ప్రమాదంగా ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లల్ని ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే ఎంజిఎంకి పంపిస్తున్నారు. మార్గ మధ్యలో ఏమన్నా అవుతే పిల్లలు తల్లిదండ్రులు కోల్పోతారు కదండి. దానికోసం మన ప్రభుత్వం చొరవ చూపించి ఆక్సిజన్ రిపేర్ చేయించి ఎప్పటికీ పిల్లలకు అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నారు. బయట నుంచి సిలిండర్ తెప్పించేందుకు లక్షలాది రూపాయలు అవుతుందంటున్నారు ప్రజా సంఘాల నేతలు. వైద్యం కోసం వచ్చే పేదలకు ఇది మోయలేని భారంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆక్సిజన్ ప్లాంట్లో రిపేర్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ సీకేఎం హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ సంవత్సరం నుంచి రిపేర్లో ఉంది. ఆ రిపేర్ చేయకుండా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేసేయడం జరిగింది. దాని మూలంగా హాస్పిటల్కి వచ్చేటువంటి మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఆక్సిజన్ లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారిని ఆక్సిజన్ కోసం ఎంజిఎం హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కాడికి ప్రైవేట్కు షిఫ్ట్ చేస్తున్నారు. ఆ మార్గ మధ్యలో పోతున్న క్రమంలో వాళ్ళ పేషెంట్లకు ఏమైనా జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి వెంటనే రిపేర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా అక్కడ సిలిండర్లు అత్యవసరంగా వాడుకోవాలంటే మాత్రం ప్రైవేట్ నుంచి తీసుకుంటున్నారు. అంటే ప్రైవేటు వాళ్ళ కొనుగోలు కోసమేనా సీకేఎం హాస్పిటల్ ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే దాన్ని పనిలోకి తీసుకురావాలి. ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్ చేయాలి. ప్రైవేట్ నుంచి తీసుకున్నటువంటి గ్యాస్ను వెంటనే దాన్ని బంద్ చేయాలి. ఆక్సిజన్ ప్లాంట్ పని చేయకపోయినా పేషెంట్లకు ఇబ్బంది రాకుండా సిలిండర్లు తెప్పిస్తున్నామని చెప్తున్నారు అధికారులు. రోగులకు ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. మన దగ్గర ఆక్సిజన్ ప్లాంట్ అనేది కోవిడ్ టైంలో ఇన్స్టాలేషన్ జరిగినాక కొన్ని రోజులు రన్ అయింది. ప్రస్తుతానికి ఏంటి అంటే కోవిడ్ ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ అనేది 240 బెడ్లకు కంప్లీట్ పోర్ట్స్ అనేది అవైలబుల్ ఉంది. ఒకసారి ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ చేస్తే ఆ 240 పోర్ట్లకు మనకు ఇమ్మీడియట్గా ఆక్సిజన్ సప్లై అనేది వెళ్తూ ఉంటుంది. మనకు 240 పోర్ట్లకు ఆక్సిజన్ సప్లై కావాలి అంటే 1.5 lakh వరకు పర్ మంత్ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అవుతుంటుంది. సో దాని ప్లేస్లో మనము బయట నుంచి ఆక్సిజన్ ప్రొక్యూర్ చేసుకుని మనకు 50,000 to 60,000లో అయిపోతుంది. మనకు డైలీ ఒక 20 to 30 బెడ్స్ వరకే ఆక్సిజన్ అనేది అవసరం పడుతుంది. సో మనం ఆక్సిజన్ అనేది బయట నుంచి ప్రస్తుతానికి సప్లై చేసుకుంటున్నాము. అది ఆన్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 80,000 to 90,000 మనకు ఎవ్రీ మంత్ మనకు అనవసరమైన ఖర్చు కాబట్టి అది ప్రస్తుతానికి అనేది ఆక్సిజన్ ప్లాంట్ అనేది డార్మెంట్ స్టేట్లో ఉంది. బట్ రన్నింగ్ స్టేట్లోనే ఉంది. 20 to 30 బెడ్స్కి ఆక్సిజన్ సంబంధించిన సిలిండర్స్ మనం ఎవ్రీ మంత్ ప్రొక్యూర్ చేసుకుంటాం. మనకి స్పేర్లో కూడా సిలిండర్స్ పెట్టుకుంటాం. మనం ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా ఎక్కువ అవసరం పడ్డా కూడా మన దగ్గర స్పేర్ సిలిండర్స్ కూడా ఉంటాయి. ఆక్సిజన్ ప్లాంట్లో రిపేర్ చేయించి అందుబాటులోకి తెస్తే సిలిండర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదంటున్నారు పబ్లిక్.